అందరూ నిన్ను విడచినను, నిన్ను నిన్ను విడువను నేను. అందరూ నిన్ను విడచినను, తొంభైవ కీర్తన 17వ వచనం. 90వ కీర్తన 17వ వచనము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా చేతి పనిని మాకు స్థిరపరచు. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని మాట ఎంత బాగుందంటే చూడండి, 2 సార్లు అంటున్నాడు. డ్యూయల్ సౌండ్. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మాకు స్థిరపరచు. కాబట్టి మరి సమయంలో రమేష్ వెంకటేష్ వారిని ప్రేమించి మరి ఎటర్నల్ గ్రేస్ ఇంజనీరింగ్ వర్క్స్, మరి అలాగా ఇంజనీరింగ్ అంటే మరి అంటాడన్న ఫ్యాబ్రికేషన్ కూడా అన్నా అంటాడు. అయితే అది బయటిక్గా ఉందని ఎటర్నల్ గ్రేస్ ఇంజనీరింగ్ వర్క్స్ అని. కాబట్టి ఈ సమయంలో మరి ఇలాగా దేవుడు మరి మంచి పనిని ఇచ్చాడు, చేతి పనిని. దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే, అందుకని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనం. 39. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో నీ గర్భాల విషయంలో నీ పశువుల విషయంలో నీ భూమి పంట విషయంలో నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లా చేయనంత. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించడమే కాదు, ఏం చేస్తాడంట, వర్ధిల్లా. కొంచెం ఉండొచ్చు, అది కొద్దిగా ఉండొచ్చు, అది వెంకటేష్ ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు, దానిని వర్ధిల్లా. ఫిబ్రవరి 2వ అధ్యాయము 7వ వచనం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిబ్రవరి 2:7. ఫిబ్రవరి 2:7. దేవదూతల కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసి మహిమా ప్రభావం ధరింపజేస్తుంది. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారము. చూడండి, ఇక్కడ 2 విషయాలు. మానవుని చేతి పనులు, దేవుని చేతి పనులు. మరి దేవుడు తన చేతులతో మనల్ని చేశాడు, మన చేతులతో ఆయన కార్యాన్ని చేయాలని ఆయన ఆశపడుతుంది. మన చేతులు, మన కాళ్ళు. అందులో ఒక సండే స్కూల్ పాట ఉండదు, నా కాళ్ళు చేతులు, నా చెవులు, నాలుక ఎవరికి ఇస్తానో ప్రభువుకే, నా సర్వమైన ప్రభువు అర్పించుకొందును. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును. నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. జీవించగోరితి నీ కొరకే, నీకే మహిమా ఘనత. జీవించగోరితి నీ కొరకే, నీకే మహిమా ఘనత. ఈరోజు మన చేతి పనులు దేవుడు స్థిరపరచాలంటే ఆయన చేతి పనులు కూడా మనం, ఆయన చేతి పనుల మీద మనకేమిచ్చాడంట,
అధికారం ఇచ్చాడు. ఇవి అన్నీ ఆయన చేతి పని. అదొక పాట ఉంటుంది, ఆకాశములు నీ చేతి పనులే, అంతరిక్షము నీ చేతి పనే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి అన్నీ కూడా దేవుని చేతి. ప్రతిరోజు రమేష్ వెంకటేష్ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడు మా చేతి పనిని స్థిరపరుస్తాడు. చేతి పనిని కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం వర్కర్స్ విషయంలో కానీ ఇంకా బిజినెస్ విషయంలో కానీ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. వాక్యం చెప్తుంది, మొదట నీ స్థితి కొద్దిగానే ఉంటుంది కానీ మహాభివృద్ధి. ఇప్పుడు జస్ట్ వర్క్సే, గ్రేస్, ఇంటర్నల్ గ్రేస్, ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్సే, దేవుడు దాన్ని ఇండస్ట్రీస్ కూడా చేస్తారు. అయితే ఒకటి, మనం దేవుని చేతి పనులు కూడా చేస్తూ ఉన్నప్పుడు మన చేతి పనులు ఆశిస్తుంది. అందుకే నేను చెప్తాను, మీరు సాటర్డే ఒక గంట టైం పెట్టుకోండి, 7 to 8, 8 to 9 దేవుని మందిరంలో పనులు కూడా దేవుడు ఎంత దీవిస్తాడో చెప్పడానికి మీరు అనుకోవచ్చు. అన్న మరి ఆ టైంలో కొంచెం ఆయన బిజీ వర్క్ కొంచెం మరి బిజీ వర్క్ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఏం చేయాలి, మీకు సంగతి తెలుసు కదా, విజయవాడలో మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్ అంట, వాళ్ళు ప్రతి శుక్రవారము షాప్ కట్టేస్తారు. వాళ్ళ షాప్లో బేసిన్ రోడ్లో ఉంది, వాళ్ళ షాపులో కనీసం ఒక గంటకి వచ్చి వెళ్ళే కస్టమర్ల సంఖ్య 100 నుంచి 200 మంది వరకు ఉంటారు. మీరు చూస్తుంటారు, చాలా పెద్ద ఎల్ఐసి బిల్డింగ్ పక్కన బేసిన్ రోడ్లో. వాళ్ళకంటండి వాళ్ళు నమాజ్కి వెళ్ళి రావడానికి మొత్తం 3 గంటలు పట్టిందంట. ఆ 3 గంటల్లో వాళ్ళకు వచ్చే నష్టం 3 కోట్లు అంటాడు. ఎన్ని కోట్లు? శుక్రవారం వాళ్ళు ముయ్యటం ద్వారా షాపు ఎన్ని కోట్లు నష్టం అంట? 3 కోట్లు. సార్ అడిగారంట, ఎవరో అడిగారంట కస్టమర్ గారు, సార్ మీరు ఎందుకు కట్టేస్తున్నారు, మీరు నమాజ్కి వెళ్ళండి, షాప్ ఓపెన్ చేయండి, పనులు ఎందుకు మీరు 3 కోట్లు నష్టం అంటే అన్నాడంట. నా దేవుని కోసం 3 కోట్లు కాదు కదా, 300 కోట్లైనా నేను నష్టపోతాను, తాళం వేయాల్సిందే. నేను నమాజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వ్యాపారం ఎంత విశ్వాసంతో ఉన్నాడు. ఆయన దేవుడు ఏం చేశాడు, నిజంగానే మహమ్మద్ ఖాన్ గారు, ఆయన ఎవరో నేను చూడలేదు కానీ ఈ లారీ ఎక్కడ మీకు తెలుసు, ఆయన బందరంట్లో అది బ్రాంచెస్ ఏం చేశాడు, పెడతా వచ్చాడు. ఇప్పుడు మిగతా అన్నీ పడిపోయినాయి, ఖజానాకి వెళ్ళిపోయింది. ఆ లలిత జ్యువెలర్ అంటే ఆయన పాపం ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, తగ్గిపోయినాయి. ఇంకేంటో జాయ్ లూకాస్ అంట తగ్గిపోయి, ఇప్పుడు ఏమన్నారు అందరూ, మహమ్మద్ ఖాన్. జనాలు అంటున్నారు, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ అక్కడికి శుక్రవారం వెళ్ళొద్దురా. అన్నిలు కూడా ఏంటి, మీరు దేవుని చేతి పనులు కూడా చేసుకో, దేవుని పనులు చేయాలి, దేవుని కార్యాలు ఉన్నాయి. దేవుడు మన చేతి పనులను మనం దేవుని చేసే పని చేసే కొద్దీ మన పనులను దేవుడు చేస్తాడు. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని, ఇదే రహస్యం, ఇదే అనుకుంటారు. అప్పుడు తెలియకుండానే అభివృద్ధి కొంత అందరూ అనుకుంటారు ఏంటంటే అభివృద్ధి అంటే, అక్కడ కాదు, దేవుని ఎక్కడి నుంచి వస్తుంది, యెహోవా మందిరంలో నుంచి, సియోనులో నుండి యెహోవా నిన్ను అలాంటి కృప అనుగ్రహించి దీవించి ఈ యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదించి 90వ కీర్తన 17 ప్రకారము దేవుడు ఈ చేతి పనిని స్థిరపరిచి 30వ దిశోపదేశకాండం 9 ప్రకారం ఆ చేతి పనిని వర్ధిల్లా చేసి ఎవ్రీ 2:7 ప్రకారం ప్రభువు యేసు క్రీస్తు వారు ఆ చేతి పనులన్నిటి విషయం నియమించినట్లుగా ఎవరు సహాయము చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రియమైన ప్రభువా, నమ్మకమైన దేవ, మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తున్నాం. మరి ప్రభా, చాలా దినాల తర్వాత మా ప్రియుడు తండ్రి రమేష్ వెంకటేష్ యవన బిడ్డలు, సియోన్లో రక్షింపబడిన నీ బిడ్డలు ప్రభా, నమ్మకమైన యవనస్తులు, వారిని ప్రేమించి ప్రభా గత సంవత్సరాల్లో దినాల్లో ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించిన ఎటర్నల్ గ్రేస్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రభా యొక్క వర్క్ని, ఫ్యాబ్రికేషన్స్ని మీరు ప్రారంభించి నియమించి ఇంతవరకు వర్తిల చేస్తూ వస్తున్నారు. ఎంతో తోడుగా ఉంటూ వస్తున్నారు. మరి ప్రతి దినము మేము ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఈరోజు మరి ప్రభా మరి విజిట్ చేయడానికి
సహాయం చేశారు. మాతో పాటు మీరు కూడా వచ్చారని నమ్మి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మరి యొక్క ప్రభువా వర్క్ను మీరు దీవించండి. మీరు దీవించినలా ఆశీర్వదించిన అది అన్నిటికీ ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి మీ వాగ్దానం ప్రకారం ప్రభువా మీ ఆశీర్వాదము మీ దీవెన ప్రభువా ఈ వర్క్కి ఈ యొక్క షాప్కి మీరు దయచేయండి. మీరు దీవించండి. వారి భవిష్యత్తులో వారి వివాహాలు కొరకు, అలాగే మా ప్రియ కన్నీ సహోదరి చిన్నారక్క సమాచారం అన్న బిడ్డల కుటుంబాన్ని బట్టి, అలాగే తండ్రి విలాస్ నాన్నగారు వద్దలో ఉన్నారు అమ్మను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. దినాల్లో మేము వెళ్ళినప్పుడు ఎంతో వారు మాకు ప్రేమ చూపారు, చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. ఎంతో ప్రభువా మరి వారి తండ్రి మాకు ఆతిథ్యం చేశారు. తగిన ప్రతిఫలం కూడా మీరు దయచేస్తూ రమ్మని మరొకసారి ప్రభువా మీరు చేతి పనిని మీరు ఆశీర్వదించి దీవించి ప్రభావ వస్తున్న వర్క్స్లో తోడుగా ఉండి కావాల్సిన వర్కర్స్ కూడా మంచి వర్కర్స్ రావాలి, చక్కగా మరి పని చేయాలి, పనులు ఇంకా వర్ధిల్లింపజేయండి ప్రభువా. కావలసిన కృపను మీరు అనుగ్రహిస్తున్నామని, మీరే మహిమను పొందమని, మీరే కృప చూపమని, నూతన కార్యాలు జరిగించమని, ప్రతి అవస్థ తీర్చమని, ముందున్న దినాల్లో ఇండస్ట్రీస్గా అభివృద్ధి చెందలాగను సహాయపడి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి అక్కర అవసరత తీర్చండి. ఏ మిషన్ వర్క్ అవసరం ఉందో, ఏ మెటీరియల్ కావాలో, ఏ మిషన్ అవసరం ఉందో సమస్తము తెలిసిన దేవుడు ఈరోజు వచ్చి ప్రార్థించడం ద్వారా మీరే వాటిని అనుగ్రహించి మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కావాలి ఇండస్ట్రీకి తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆశీర్వాదించేదావంచు నేటి నుండి నీవు ఆశీర్వాదించేదావంచు మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచువాడ మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచువాడ దేవ నిన్ను విడువను నన్ను దీవించు వరకు, దేవ నిన్ను నేను 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 విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు.